సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ప్రభుత్వ సలహాదారులంటే ఎవరు? రాజకీయ వ్యూహకర్తల లేక సమాజ మార్గ నిర్దేశకుల? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న తాజా నియామకాలు ఈ ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చాయి. గత ప్రభుత్వంలో లెక్కకు మించి రాజకీయ సలహాదారులను నియమించారన్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నమైన అడుగులు వేస్తోంది. ప్రవచనకర్త చాగంటిని నైతిక విలువల సలహాదారుగా, ప్రకృతి వైద్య నిపుణుడు మంతెన సత్యనారాయణ రాజును ఆరోగ్య సలహాదారుగా నియమించడం పరిపాలనలో వస్తున్న మార్పునకు సంకేతమా? ఇది కేవలం నియామకమేనా లేక యువతకు, సమాజానికి ప్రభుత్వం పంపుతున్న బలమైన సందేశమా? పవన్ మార్కుకు ఈ నియామకాలే మార్గ నిర్దేశమా? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. రైట్ యమున, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత ఒక్కొక్క మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ప్రత్యేకంగా ఇటు ఏదైతే మార్పుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు చేసేటువంటి విధంగా కొన్ని అడ్వైజర్స్గా కొంతమందిని రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది సలహాదారులు నియమించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వివిధ రంగాలకు సంబంధించి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కావచ్చు, లేదంటే ఇటు సామాజికంగా అటు అన్ని విధాలుగా కొంత అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, అత్యంత మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నటువంటి నిపుణులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా సలహాదారులుగా తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ప్రధానంగా కనుక చూస్తే గత 5 సంవత్సరాల్లో ఈ సలహాదారులతోనే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా నడిచింది. ముఖ్యమంత్రి పరిపాలన కాకుండా సలహాదారుల పరిపాలన మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం, వారి సలహాలు తీసుకుని అటు రాష్ట్ర ప్రభుత్వం నడవటం, ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ సలహాదారుల వల్ల ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం దానికి భిన్నమైనటువంటి అడుగులు వేస్తూ వస్తుంది. ప్రత్యేకంగా ఏదైతే ఇటు సలహాదారుల నియామకానికి సంబంధించి 3 ప్రత్యేకంగా నియమించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇటు నైతిక విలువలకు సంబంధించి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును ప్రత్యేకంగా అటు నైతిక విలువలకు సంబంధించినటువంటి సలహాదారులుగా ఆయన నియమిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పే ప్రవచనాలు ప్రతి ఒక్కరు కూడా వింటూ వస్తారు. ఆధ్యాత్మికంగా ఆయన చెప్పేటువంటి విషయాలు కావచ్చు, అటు జీవితంలో ఏ విధంగా మెలగాలనేటువంటి కొన్ని అంశాలు కావచ్చు, ప్రస్తుతం మానవ జీవన శైలి ఏ విధానంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆయన యొక్క విధానాలు, విధి విధానాలు అన్నీ కూడా ముందుకు వెళ్తంలో నైతిక విలువలు, ఒక కుటుంబ నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు ఆయన చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ఆయన్ను నైతిక విలువలకు సంబంధించినటువంటి సలహాదారుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా ఆరోగ్యం కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఆరోగ్యానికి సంబంధించి ప్రకృతి వైద్య ఏదైతే ఇటు ప్రకృతి వైద్యుడిగా పేరుగాంచినటువంటి మంచెన సత్యనారాయణ రాజు దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా ఇటు ప్రకృతి వైద్యం పైన ఇటు పూర్తిగా కూడా అంటే ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదం పైన, అంటే ఏదైతే ఆ కాయగూరలు, పండ్లు, అదేవిధంగా ఇటు నేచర్ ఏదైతే ప్రకృతి ఇచ్చినటువంటి వాటన్నిటి నుంచి కూడా వినియోగించుకుంటే ఎవరు కూడా అనారోగ్యం పాలు అవ్వేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన కూడా ఇటు వైద్యానికి సంబంధించినటువంటి సలహాదారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరొకవైపు పోచమల్లి శ్రీనివాసును ఇటు దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి సలహాదారుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం భిన్నమైనటువంటి శైలిలో ఇటు సలహాదారులను నియమించుకుంటూ వస్తుందో, ప్రత్యేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తున్నటువంటి మార్పులకు ఇదొక సంకేతంగాను నిదర్శనంగాను భావించవచ్చు అనే దానికి ప్రత్యేకంగా ఇదే ఒక ఉదాహరణగా చూడవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాటికి గౌరవం ఇస్తూ ప్రత్యేకంగా ఆయన తీసుకున్నటువంటి ఏదైతే సలహాలు సూచనలు కూడా చాలా విలువైనవి. ఖచ్చితంగా ఇటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాశక్తులతో తీసుకుంటున్నారు. కాబట్టి ఈ నియామకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటును అందిస్తూ ప్రభుత్వానికి కూడా ఒక మంచి సంకేతంగా ఇస్తూ వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా మెరుగైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి విధంగా ఉండాలని ఇటు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఏదైతే ఇటు మంతెన సత్యనారాయణ రాజు అయినా, అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు అయినా, పోచమల్లి శ్రీనివాస్ అయినా ఎవరైనా కూడా ఇటు ఆయా రంగాల్లో ప్రత్యేకంగా నిష్ణాతులైనటువంటి వ్యక్తులు. వారు ఖచ్చితంగా ఇటు మనుషులను ఏ విధానంలో ముందుకెళ్ళటం, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా
ప్రత్యేకంగా ఒక జీవిత విధానాన్ని ఏ విధంగా కట్టుకోవచ్చు అనే దానికి ప్రత్యేకంగా అయినటువంటి ఒక నిదర్శనంగా దీన్ని భావించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ నియామకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా సత్ఫలితాలను అందించాలని వారందరూ కూడా కోరుకున్నారు. సలహాదారులు ఇచ్చేటువంటి సూచనలు సలహాలన్నీ కూడా ఉపయోగకరంగా ఉండాలని వారందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. యమున. థ్యాంక్ యూ రాజ్ కుమార్.